అక్షరా న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో గల టీడీపీ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొరంగం శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇక మీడియాతో వారు మాట్లాడుతూ మా అధినేత చంద్రబాబు నాయుడు తలపెట్టినటువంటి రా కదిలిరా విజయ దుందిబి మోగిస్తుందని, జలగన్న రాక్షస పాలన నుండి రాష్ట్రంకు విముక్తి కలుగుతుందని పేర్కొన్నారు. రైతుల పాస్బుక్లు సర్వేరాలపై జగన్ ఫోటోలు ఉండడంతో రైతులు భూములు తాకట్టు గురవుతున్నాయని ఆందోళన రైతులు ఉన్నారని పేర్కొన్నారు. పోలవరాన్ని చంద్రబాబు 72% పూర్తి చేస్తే జగన్ 1% కూడా చేయలేదని విమర్శించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన తెలుగుదేశం కలిసి క్లీన్ స్వీప్ చేయనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, మన చేతుల్లో మనం తీసుకోవాలి, మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా చైతన్యవంతులై అర్థం చేసుకుని మన రాష్ట్ర పరిస్థితిని మనం తీసుకునే ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడిని పాలన నుంచి మనం చేయాలి, మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఆసన్యం అయింది. అదే రకంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఏకస్తులై ఒకే ఒక నినాదం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ రాష్ట్రాన్ని, అదే రకంగా ఉద్యోగస్తులందరినీ కూడా మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులను ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఇస్తాను ప్రతి జనవరిలో అని చెప్పి అది మోసం చేశాడు, వాడికి ఇవ్వలేదు. అదే రకంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత మేము 20 లక్షల జాబులు మేము ఇచ్చే పూచి మేము తీసుకుంటాం అని చెప్పి చెప్తున్నాం, చెప్పాం కూడా, ఇస్తాం కూడా, పూర్తిగా నెరవేరుతుంది. జగన్మోహన్ రెడ్డి బొమ్మ సర్వేరాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ. ఈ రకంగా వ్యవసాయదారులు తమ భూమి తనది అని నిరూపించుకోవడానికి ఏదైతే ఫోటో ఇచ్చి ఏ రకంగా చేస్తున్నారో, ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా అటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేస్తున్నాడంటే ఇది మంద భూమి అతందా అనే సందేహం ఉంది. రేపొద్దున తాగిన వాళ్ళ మీద అప్పు తెచ్చాడు. అదే రకంగా మన భూమిని అతను ఫోటోలు వేసుకున్నాడు, అతని హక్కు అతను నాదని చెప్పేసి చేసుకోవడానికి అర్హత ఉంది అని అర్హత సృష్టించి రేపొద్దున అప్పు తీసుకొచ్చి రావచ్చు, అమ్మేసుకోవచ్చు అనే సందేహంలో రైతులు ఉన్నారు. కాబట్టి ఈ సందేహాలని నివృత్తి కాకుండా ఏదైనా సరే రైతులందరూ కూడా సందేహం లేకుండా అతని ఫోటో తీసేసి, అతని సర్వేరాళ్ళు అతని ఫోటో లేకుండా చేసి, ఇదివరకు ప్రభుత్వాలు ఏ రకంగా ఉన్నాయో అదే రకంగా చేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే పోలవరం 72% అయ్యింది, ఇప్పుడు 2% కూడా చేయలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి చేసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు పూర్తి చేసి ఘనకీర్తి సంపాదించుకుంటాడు అని చెప్పి అతనికి నేను పాడు చేయాలనే ఉద్దేశంతో ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఈ రకంగా సరే ప్రాజెక్టు అవ్వకూడదు. అదే రకంగా ప్రాజెక్టుకి నీరిచ్చి పట్టిసీమ ప్రాజెక్టు కూడా మూడు పంటలకు నీరు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిర్వీర్యం చేసి ఒక్క పంటకు మాత్రమే